కోడంగల్లో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోడంగల్ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తల అనంతరం పనిచేస్తున్నప్పటికీ కోడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కొనసాగుతుందని సీఎం తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పేర్లు వేరైనా రెండు ఒకటేనని, కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పామాయిల్ రైతులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అమరావతి అభివృద్ధి పనుల్లో భాగంగా భూ సమీకరణపై రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తోంది. మెజార్టీ రైతులు ల్యాండ్ పూలింగ్కు అంగీకారం తెలిపారని, ఇప్పటికే 50 ఎకరాలకు సంబంధించిన పత్రాలు అందాయని మంత్రి నారాయణ తెలిపారు. పోలీసులు పసికందును రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 16.53 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. గ్రేటర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ బైకును ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని బీరంగూడలో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో అటవీ సంపదను పెంపొందించే దిశగా అటవీ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తూ సుమారు 130 హెక్టార్ల అటవీ ప్రాంతంలో 1,00,000కు పైగా సీడ్ బాల్స్ను చల్లింది. ఢిల్లీలో విద్యార్థులు యువజన సంఘాలు నిర్వహించిన చలో పార్లమెంట్ నిరసనల సందర్భంగా జరిగిన పోలీసు చర్యలను ఖండిస్తూ హైదరాబాద్లోని మలక్పేటలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మహోసారి భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలయంలో వీడియో చిత్రీకరణ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ ఓ యువతి ఆలయ ప్రాంగణంలో వీడియోలు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో రీల్స్గా పోస్ట్ చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పొగాకు సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్లపై జగన్ రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో మరోసారి వర్గపోరు బయటపడింది. పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి విచ్చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి ఈ ఫ్లెక్సీలను ఇరు వర్గాలు ఒకరి ఫ్లెక్సీలు ఒకరు చింపేసుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే హనుమండ్ల యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, సంగీత దర్శకుడు సాకేత్ కొముండేరి తదితరులు శ్రీవారిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విజయవాడలో సంచలనం సృష్టించిన జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా ఈ వ్యవహారంలో జిమ్ ట్రైనర్ ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఫిట్నెస్ పేరుతో పరిచయం పెంచుకొని మోసం చేశాడని బాధితురాలు ఆరోపించారు. ఇరువైపుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో కేసులు విచారణ చేపట్టారు. కరీంనగర్లోని భరత్ నగర్లో భారీ దోపిడీ కలకలం రేపింది. అజ్మర్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి 8 మంది దుండగులు చొరబడి డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరించి కుటుంబ సభ్యులను బంధించి దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లో ఉన్న 15 లక్షల నగదు, 60 తులాల బంగారంతో పాటు సమీపంలో ఉన్న 2 బైక్లను దోచుకెళ్లారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బస్టాండ్లో ఉన్న టీజీఎస్ ఆర్టీసీ బస్సును ఓ వ్యక్తి అపహరించి వేగంగా నడపడంతో కలకలం రేపింది. మార్గమధ్యంలో పలు వాహనాలను ఢీకొట్టడంతో సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై సినిమా తరహాలో బస్సును వెంబడించారు. చివరకు జిల్లా సరిహద్దు వద్ద బస్సును అడ్డుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో స్వాతి నక్షత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ఆలయ అధికారులు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు, ఆలయ ఈవో భవానీ శంకర్ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ములుగు జిల్లా ప్రకృతి అందాలకు మరోసారి పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ నయాగారాగా పేరొందిన బొగతా జలపాతం వర్షాకాలంలో చిలకలను సంతరించుకొని పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య నుంచి దువ్వెత్తున దూసుకొస్తున్న జలపాతాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం డంపింగ్ యార్డ్ వద్ద చెత్తను తరలించేందుకు ట్రాక్టర్పై వెళ్తున్న వ్యక్తికి అకస్మాత్తుగా చిరుతపులి కనిపించింది. అప్రమత్తమైన డ్రైవర్ తన సెల్ ఫోన్లో చిరుత కదలికలను వీడియో తీశాడు. ములుగు జిల్లాలో భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాజేడు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చీకుపల్లి, గొల్లగూడెం మధ్యనున్న ఇసుకవాగు తెగిపోయింది. దీంతో పలు గ్రామాలకు, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా అమరావతిలో భూముల సమీకరణ అంశంపై గ్రామసభ నిర్వహించారు. తాడికొండలో జరిగిన ఈ గ్రామసభకు మంత్రి నారాయణ హాజరయ్యారు. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజతో పాటు తాడికొండ, కంతేరు, మోతడక గ్రామాల రైతులు తీవ్రంగా పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పోలీసుల అప్రమత్తతో ఓ యువకుడి ప్రాణాలు నిలిచాయి. రైల్వే ట్రాక్పై ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని రైలు వచ్చే క్షణాల్లో పోలీసులు గుర్తించి రక్షించారు. డీజీ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన సమాచారంతో వెంటనే స్పందించిన పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనం వాంగ్చుక్కు మద్దతుగా విద్యార్థులు, కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ కార్యక్రమం చేపట్టారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ నక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. రాజీవ్ రహదారిపై భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
వరంగల్ జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నర్సంపేట మండలం జయముఖి ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. యాజమాన్యం సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో తమ భవిష్యత్తు అయోమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థులు కళాశాల ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం మాయం ఘటన కలకలం రేపుతోంది. మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద నిత్య పూజలు అందుకుంటున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విగ్రహం కోసం గాలింపు చేపట్టారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పికిల్ బాల్ కోర్టును మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేడియంలో 2.5 కోట్ల వ్యయంతో సింథటిక్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్టు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా గ్రామాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు 7 గొడ్డళ్లు, 20 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. విజయవాడలో ఏపీ అగ్నిమాపక శాఖలో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రీజనల్ ఫైర్ ఆఫీసర్ పోస్ట్ ప్రమోషన్ ప్రక్రియలో తనకు అన్యాయం జరిగిందంటూ జిల్లా అగ్నిమాపక అధికారి అవినా అర్హత ఉన్నప్పటికీ తనకు పదోన్నతి కల్పించడం లేదని, ప్రభుత్వ ఆదేశాలు, హోంశాఖ మెమోలు, న్యాయస్థానాల స్పష్టీకరణలను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో ఆరోపించారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం తప్పింది. చిలుకూరు మండలం సీతారాంపురం స్టేజి వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును వెనుక నుంచి సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తాడేపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ